వెల్కమ్ టు మహాత్మా టీవీ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇటీవల పోలీసులు పట్టుకున్న నోట్లు టాయ్ కరెన్సీ కాదని అవి నకిలీ నోట్లని, ఆ నకిలీ నోట్ల వ్యవహారంలో టీడీపీ నేతల హస్తం ఉందని, ఈ వ్యవహారంలో దాదాపు ₹1 కోటి చేతులు మారాయని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గుడ్డంపల్లి వేణురెడ్డి మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వేణురెడ్డి మాట్లాడుతూ నకిలీ నోట్ల వ్యవహారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల పాత్ర ఉందన్నారు. అంతేకాకుండా పీఏలు సెటిల్మెంట్లు దందాలు చేస్తూ హిందూపురంలో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హిందూపురంలో 96 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ పనుల్లో ఏమాత్రం నిబంధనలు పాటించకుండా నాణ్యత లేని పనులు చేస్తున్నారని ఆరోపించారు. కాంక్రీట్లో ఇసుక కూడా సరైన ప్రమాణాల్లో లేకపోవడంతో వేసిన వెంటనే రోడ్లపై పగుళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే ఇటీవల పోలీసులు పట్టుకున్న ఫేక్ కరెన్సీ కేసుల్లో టీడీపీ నాయకులు దొరికినా వాటిని సాధారణ కేసుగా మార్చి కేసును నీరుగార్చారని ఆరోపించారు. వైసీపీ నాయకులపై దాడులు జరిగితే తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. 2 సంవత్సరాల కూటమి పాలన విజయోత్సవాల పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం ప్రజా సంక్షేమ విజయమా లేక దందాల విజయమా అని ఆయన ప్రశ్నించారు. అవును. అందరికీ నమస్కారం అన్న. పిలవగానే ఇచ్చేసినందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం హిందూపూర్లో ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనే దానిపైన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకుందామని చెప్పేసి పిలవడం జరిగింది. ఇందులో భాగంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక దొంగ నోట్ల ఫేక్ నోట్స్ ఒక కేసు పట్టుకున్నారు పోలీస్ వాళ్ళు. లాస్ట్ మేబీ 15 days బ్యాక్ 20 days బ్యాక్ దొంగ నోట్ల ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ దొంగ నోట్ల ముఠా అరెస్ట్ చేయడం జరిగితే అక్కడ దొరికిన నోట్స్ కానీ ఇవన్నీ కానీ యాక్చువల్లీ ఫేక్ కరెన్సీ అవి. కానీ ఈ హిందూపూర్లో ఉన్న పిఏల ప్రభావంతో అవి టాయ్ కరెన్సీగా మారింది. మళ్ళీ ఇది ఎందుకు మారింది అంటే ఇందులో యాక్చువల్లీ ముఖ్యంగా ఒక తెలుగుదేశం ముఖ్య నాయకుని అనుచరులు, ఆ తెలుగుదేశం ముఖ్య నాయకుని కనుసంగంలో మాత్రమే ఈ అరాచకం జరుగుతుంటే దాన్ని కప్పిపుచ్చే దానికోసమే అది టాయ్ కరెన్సీగా మారింది. ఇందుకు పిఏలకు భారీగా అంటే దాదాపు 40 లక్షల రూపాయలు చేతులు మారాయి. ఆ ముఖ్య నాయకునికి దాదాపు అంటే 90 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు అయిందని చెప్పేసి నేను మీ మూలకంగా హిందూపూర్ ప్రజలను తెలుసుకోవాలి, వీళ్ళ చేస్తున్న అరాచకం ఏంటి అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఇలా వీళ్ళు ఏది దొరికిన లాండర్ ఆర్డర్లకి ప్రతి ఒక్క దాంట్లోకి వేలు పెట్టడం, సెటిల్మెంట్ చేయడం, దండుకోవడం, దోచుకోవడం, ఇదైతే పక్కాగా చేస్తున్నారు. నెక్స్ట్ హిందూపూర్ డెవలప్మెంట్. మేము హిందూపూర్ డెవలప్ చేస్తున్నాం, మేము రోడ్లు వేస్తున్నాం, అవి వేస్తున్నాం, ఇవి వేస్తున్నాం, మేము 90 కోట్లు తెచ్చాము, 100 కోట్లు తెచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయన్న. ఈ పాయింట్స్ ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 పాయింట్ ఏంటంటే ఈ 90 కోట్లు దాదాపు ₹60 కోట్ల మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ అయినాయి. డ్యూ టు ఎలక్షన్ కోడ్ నుంచి అప్పుడు అది ముందుకు కదలలేకపోయింది ఫైల్. మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత సేమ్ ఫండ్స్ కొంచెం యాడ్ చేస్తూ మేము 90 కోట్లు తెచ్చామని చెప్పేసి చెప్తున్నారు. రైట్, ఓకే, మంచిది. దాంట్లో ఏం జరుగుతుందని నెక్స్ట్ 1 by 1 మీకు చెప్తాను నేను. ఈ 90 కోట్లు ఏంటంటే ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. యాక్చువల్లీ వచ్చేసి మన రైల్వే రోడ్ అనేది హిందూపురంకి ఒక మణి లాంటిది అన్నమాట, ఒక ముఖ్యమైన రోడ్ అది. ప్రపంచంలో ఎక్కడైనా
రోడ్లు డెవలప్ అవుతూ అవుతూ పెరుగుతాయి తప్ప తగ్గవు. కానీ మహత్తరమైన విషయం ఏంటంటే మన హిందూపురంలో మాత్రం పెరిగిన రోడ్డు 80 అడుగుల నుంచి 70 అడుగులకు వచ్చింది. అది ఎందుకు వచ్చిందో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఎందుకు చేస్తారో, ఎందుకు తగ్గించినారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. రెండవది, దాని క్వాలిటీ మీరు కూడా, మీకు ఎందుకంటే ప్రెస్ అనేది మీకు చాలా బాధ్యత ఉంటుంది. మిమ్మల్ని చూసే చాలా మంది ధైర్యంగా ఉంటారు, ప్రజలందరూ ధైర్యంగా ఉంటారు. మాకు ఏదైనా జరిగితే మేము ప్రెస్ దగ్గరికి పోవచ్చు అనే నమ్మకంతో ఉంటారో మీరు కూడా దయచేసి ఒకసారి ఆ రోడ్లను పరిశీలించండి. ఎంత నాసి రకంగా వేస్తున్నారో. ఆల్రెడీ క్రాక్స్ కూడా వచ్చేస్తాయి ఆ రోడ్లన్నిటి. ఎందుకు అనంటే దానికి మానిటర్ చేయడానికి ఒక క్వాలిటీ కంట్రోల్ అనేది లేదు ఇక్కడ. ఏం వేస్తున్నారు, ఎంత సిమెంట్ వాడుతున్నారు, ఎంత జల్లీ వాడుతున్నారు, ఎంత వాటర్ వాడుతున్నారు, క్యూరింగ్ ఏ ప్రాసెస్ టైం చేస్తున్నారు, కాంక్రీట్ రోడ్ బాగా స్టేబుల్ గా ఉండడానికి ఏ లిక్విడ్ మీరు యూజ్ చేస్తున్నారు అనే దానిపైన ఎక్కడ చెక్ చేయడానికి కానీ ఇంకోటి దానికి కానీ ఒక క్వాలిటీ కంట్రోల్ అనేది లేదు. ఇక సందుల్లో వేస్తున్న రోడ్ల గురించి మాట్లాడితే ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఏం చేస్తారంటే ఫస్ట్ డ్రైన్లు వేస్తారన్న. ఫస్ట్ డ్రైన్లు వేస్తారు, అటువైపు ఇటువైపు డ్రైన్లు వేసి మళ్ళీ రోడ్ వేస్తారు. ఎందుకంటే రైన్ వాటర్ ఏది పడి ఉంటుందో ఆ రోడ్డు పైన పడిన వాటర్ ఖచ్చితంగా డ్రైన్ లేకపోతుంది. ఎక్కడ ఇళ్లలోకి కానీ, తగ్గు ప్రదేశాలకు కానీ, లేకుంటే ప్రజల నివాసాలకు కానీ పోకుండా ఆ డ్రైన్ లో పడి బయటికి వెళ్లి చెరువుల్లోకి, కుంటల్లోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రాసెస్. మీరు చూడండి, ఎక్కడైనా ఒక డ్రైన్ వేశారా? ఎందుకు వేయట్లేదు? రీజన్ చెప్పినా. ఒకటి ఏంటంటే డ్రైన్ వేస్తే క్వాలిటీ వచ్చేసి డ్రైన్ క్వాలిటీ క్వాంటిటీ అంతా తక్కువ ఉంటుంది అనమాట. ఆ ఫండ్స్ అంతా కూడా కొంచెం తక్కువ బిల్స్ అవుతాయి. అదే రోడ్ అయింది అనుకోండి, ఒక రోజుకి దాదాపు అంటే వాళ్ళు కరెక్ట్ గా చేస్తే దాదాపు 20-30 కిలోమీటర్ల రోడ్ వేయచ్చు, కాంక్రీట్ రోడ్డు. ఎక్కువ అమౌంట్ లో బిల్డింగ్ జరుగుతుంది, ఎక్కువ డబ్బులు దండుకోవచ్చు అని మాత్రమే ఫస్ట్ రోడ్లు వేస్తున్నారు, డ్రైన్లు పట్టించుకోవట్లేదు. మళ్ళీ డ్రైన్లు వేయాలంటే మళ్ళీ ఎగైన్ రోడ్లు కొట్టాలి, మళ్ళీ రోడ్లు వేయాలి. అంటే ఏంటంటే ప్రజల సొమ్ము మళ్ళీ మళ్ళీ తినడానికే ఈ పన్నాగం అని చెప్పేసి నేను మీ మూలకంగా తెలియజేస్తున్నా. ఇంత అరాచకం చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఇంకొక విషయం ఉంది. మన లోకల్ కాంట్రాక్టర్కి ఎవరికి ఇవ్వలేదు, ఎవరినో బయట వ్యక్తిని పట్టుకొని వచ్చి సేమ్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ వ్యక్తిని పట్టుకొని వచ్చి మొత్తం కాంట్రాక్ట్ అంతా 90 కోట్లతో ఎంతో కాంట్రాక్ట్ అంతా అతనికి ఇవ్వడం జరిగింది. ఆ పర్సెంటేజ్ అంతా మొత్తం ఆఫీస్కి మాట్లాడుకున్నారు. ఆఫీస్ నుంచి డబ్బులు ఎక్కడ పోతున్నాయి మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, హిందూపురం ప్రజలకు కూడా తెలుసు. దాదాపు దాంట్లో 10% ఆఫ్ ది మనీ వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలే మాట్లాడుతున్నారు, హిందూపురం ప్రజలే మాట్లాడుతున్నారు. ఇంత అరాచకం చేస్తున్నారు మీరు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ అన్న, ఈ విషయానికి వచ్చినప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్, 30 మంది ఓటర్లు, 3 పిఏలు, ఒక ఎమ్మెల్యే, ఒకే సామాజిక వర్గము అంతా హిందూపురాన్ని ఏలుతున్నారు. దాదాపు అంటే ఆ సామాజిక వర్గానికి 30 ఓట్లు ఉంటాయి హిందూపూర్లో, 3 పిఏలు, ఒక ఎమ్మెల్యే. వీళ్ళే మనల్ని ఏలుతున్నారు. ఇది హిందూపురం ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే హిందూపురం అనేది, హిందూపురం నియోజకవర్గం అనేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరితో, మైనారిటీలందరితో సమతుల్యంగా ఉన్న జనాభా ఉన్న పట్టణం హిందూపురం కాన్స్టిట్యున్సీ. రైట్. మీ నాన్నని చూసి మిమ్మల్ని గెలిపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు, 3 టైంలో మీరు గెలిచారు, సంతోషం. కానీ మీరేం చేయలేకపోయినారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే మొన్న ఎవరో ఏదో మీటింగ్ లో విజయోత్సవ సభ అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఏదో మాట్లాడారంట, హిందూపుర ప్రజలందరూ బాలకృష్ణకు రుణపడి. హిందూపుర ప్రజలు కాదయ్యా బాలకృష్ణ రుణపడి ఉండాల్సిందే. బాలకృష్ణ హిందూపుర ప్రజలకు రుణపడి ఉండాలి. ఎందుకంటే 3 సార్లు కంటిన్యూగా మిమ్మల్ని గెలిపించినారు. మీరు రుణపడి ఉండాలి, మీ కుటుంబం రుణపడి ఉండాలి. మీరు ఏం చేసినారు హిందూపూర్కి? పక్కనున్న గౌరీబిందూరు చూడండి, పక్కనున్న మడిసిరా చూడుకోండి, పక్కనున్న మదిగిరి చూడుకోండి. కనీసం ఒక ఫ్యాక్టరీ లేని మదిగిరిలో మొన్న వెళ్ళింటే ఎంత బాగా రోడ్లు ఉన్నాయి, ఎంత బాగా ట్రైన్లు ఉన్నాయి, ఎంత బాగా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఎంత బాగా సిగ్నల్ లైట్స్ ఉన్నాయి, ఎంత బాగా కెమెరాలు పెట్టారు, ఎంత పెద్ద పెద్ద రోడ్లు, శానిటైజేషన్ వర్క్ జరుగుతుంది నీట్గా వాళ్ళది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు. చిన్న పట్టణం మదిగిరి. ఎలా అంటే మన ఒక వార్డు ఉన్నంత ఉంటుంది అంతే టౌన్ మొత్తం ఆల్మోస్ట్ చూస్తే. మీరేం చేశారు హిందూపురకి ఇన్నేళ్ళలో? మీకు హిందూపుర ప్రజలు రుణపడి ఉండడం కాదు, మీరు హిందూపుర ప్రజలకి రుణపడి ఉండాలి. ప్రతి ఒక్కరి మీరు డైలీ కాలు మొక్కినా కూడా మీ రుణం అనేది తీరదు అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక మాకు హిందూపుర పట్టణానికి, హిందూపుర నియోజకవర్గ ప్రజలకు
మీ నుండి విముక్తి కావాలి, ఈ పిఏల పాలన విముక్తి కావాలి. బాలకృష్ణ గారు, మీకు ఒక్కటే మేము విన్నవించుకుంటున్నాం, దయచేసి మీరు మీ సినిమాలు, మీ ఫ్యామిలీ, మీ పెళ్ళాం పిల్లలు ఎంత ముఖ్యమో మిమ్మల్ని 3 సార్లు గెలిపించిన హిందూ ప్రజలు కూడా అంతే ముఖ్యమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు కనీసం వారంలో 3 రోజులుండి ఇక్కడ మమ్మల్ని, మా హిందూ ప్రజల్ని పట్టించుకొని డెవలప్మెంట్ అంటూ ఏదో చేస్తున్నామంటున్నారు, మీరుండి దగ్గరుండి చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తాం హిందూ ప్రజలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మాకు ఈ పిఏల పాలన వద్దు, మా హిందూ ప్రజలని కాపాడండి దీని నుంచి అని చెప్పేసి నేను బాలకృష్ణ గారికే నేను విన్నవించుకుంటున్నా ఈ విషయం మాత్రం.